నమస్కారం టీవీ49 న్యూస్కి స్వాగతం. మండపేట ప్రజలకు 5 ఏళ్లకు ఒకసారి వచ్చే వజ్రాయుధమైన ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు పిలుపునిచ్చారు. పట్టణ పరిధిలోని 74వ పోలింగ్ బూత్లో ఆయన సోమవారం మధ్యాహ్నం ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన సతీమణి వేగుళ్ల విజయలక్ష్మితో కలిసి ఆయన పోలింగ్ కేంద్రానికి వచ్చి దంపతులిద్దరూ ఓటు వేసి ప్రజలకు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్ సాగుతుందని, పోలీసులు అధికారులు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రశాంత వాతావరణంలో జరిగేలా కృషి చేయాలని చేస్తున్నారన్నారు. నియోజకవర్గంలో కపిలేశ్వరపురం మండలం నేలటూరు మరో చోట చిన్న గొడవలు జరిగాయని, ఇది మినహా మొత్తం ప్రశాంతంగా ఉందని ఆయన అన్నారు. బూత్ నెంబర్ అంటే 74. ఈ రోజున పోలింగ్ బూత్ నెంబర్ 74లో నేను నా భార్య ఓటు హక్కుని వినియోగించుకోవడం జరిగింది. మొత్తం అంతా కూడా మండపేట నియోజకవర్గంలో ప్రశాంతంగా ఓటింగ్ జరుగుతూ ఉంది. 1-2 చోట్ల మాత్రం చిన్న గొడవలైనవి. కపిలేశ్వరం మండలం నేలటూరులో అయితే చిన్న ఘర్షణ జరిగింది. ఏదైనప్పటికీ పోలీసు వారు కానీ, రెవెన్యూ యంత్రాంగం కానీ అందరూ కూడా పూర్తి సహకరిస్తూ, ముఖ్యంగా ఓటర్లు అందరూ కూడా సహకరిస్తున్నందువల్ల మరి చాలా ప్రశాంతంగా జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ అందరికీ నమస్కారం.